లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ఎక్కడ చూసినా గేమ్ చేంజర్ ఈ సినిమా గురించే డిస్కషన్. ఎందుకంటే ఇప్పటికే ప్రీ ఈవెంట్ భారీ సక్సెస్ అవ్వడం, ఇప్పటికే అమెరికాలోను, అలాగే ఏపీలోని రాజమండ్రి, హైదరాబాద్, ఇలా రకరకాల చోట్ల ఈవెంట్స్ నిర్వహించారు. గ్రాండ్ సక్సెస్ అయింది. సో డైరెక్టర్ కూడా ఈ సినిమా గురించి కూడా ఆయన ఈ కథాంశాన్ని కూడా వివరించారు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కేవలం ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. 10వ తారీఖున రిలీజ్ కావాలి. అయితే ఇంకా కూడా ఆన్లైన్ బుకింగ్స్ ఎందుకు ఓపెన్ చేయలేదు తెలుగుకు సంబంధించినటువంటి వర్షన్లో, కానీ తమిళ్కి అలాగే హిందీ వర్షన్లో కూడా ఆల్రెడీ ఆన్లైన్కి సంబంధించినటువంటి బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కానీ ఇంకా రిలీజ్ చేయకపోవడానికి, బుకింగ్స్ని ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటో దీని గురించి డిస్కషన్ చేద్దాం. మనతో పాటు ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. ఇంకా ఎందుకు తెలుగులో ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు గేమ్ చేంజర్ కంటే ఏమంటారు? కేసు పడింది దాని మీద. దాన్ని బట్టి ఆంధ్రాలో ఏమన్నా ఆన్లైన్ బుకింగ్ ఆపారేమో. కానీ కేసులో వచ్చి 14 రోజులు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే 10 రోజుల వరకే అమ్ముకునేటట్టు ఇచ్చారు. జడ్జిమెంట్ అయితే చేతికి ఇవ్వలేదు ఇంకా. అంటే టికెట్ల ధరల పెంపుకు సంబంధించి సో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ అక్కడ వెసులుబాటు కల్పించింది. స్టార్టింగ్ బెనిఫిట్ షో ముందు రోజు వేసేటువంటి నైట్ షోకేమో కొంత ధరను పెంచుకోవచ్చు. అలాగే మిగిలినటువంటి మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్స్కి 14 రోజుల పాటు ఈ పండగ సీజన్లో పెంచుకునే వెసులుబాటు కల్పించింది. దాని మీద కోర్టుకు వెళ్ళారు. అంతే. ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 13 అని ఒక జీవో ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం 100 కోట్లు సినిమాకి ఖర్చు పెట్టి ఉండాలా. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి సినిమాకి. ఉంటేనే వాళ్ళు 10 రోజుల పాటు రేట్లు పెంచుకునేదానికి అవకాశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. 20% షూటింగ్ అక్కడ చెయ్యాలా, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలా అని చెప్పి రూల్ పెట్టారు వాళ్ళు. గేమ్ చేంజర్ కూడా సో ఆల్మోస్ట్ 100 కోట్ల సినిమా ఖచ్చితంగా ఖర్చు పెట్టారు. 300 కోట్ల దాకా ఖర్చు. కానీ దాంట్లో కొన్ని రూల్స్, ఇప్పుడు 20% షూటింగ్ ఆంధ్రాలో, రాజమండ్రిలో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి, షూట్ చేసామని చెప్పారు కదా. స్వయంగానే రామ్ చరణ్ గారే చెప్పారు. చెప్పారు. చెప్పుంటే ఏంటంటే అది దాని విషయం కాదు. దీంట్లో మెయిన్గా ఏంటంటే సబ్జెక్ట్ చట్టం అనే ఒక జీవో అనేది తీసుకొచ్చింది ప్రభుత్వం. 10 రోజులు మాత్రమే పెంచుకునే వెసులుబాటు. ఓకే. ఆ చట్టం కాకుండా మీరు 14 రోజులు ప్రతిసారి ఇస్తున్నారు. కోర్టు వచ్చి దాన్ని ఏంటంటే 10 రోజులు కుదిస్తూ ఉంది. కానీ ఏ ఒక్క సినిమా కూడా 3వ రోజుకి పడిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఇన్ని కేసులు వేశారు కదా, వేసినప్పటికి కూడా 2వ రోజుకి 3వ రోజుకి కలెక్షన్ ఉండటం లేదు. ఆటోమేటిక్గా తగ్గించేస్తున్నారు రేట్లు. ఇప్పుడు 2వ రోజుకి ఇప్పుడు మల్టీప్లెక్స్లో 200 ఎక్స్ట్రా, 150 సింగిల్ స్క్రీన్ మీద ఎక్స్ట్రా అని చెప్పి ఇచ్చున్నారు కదా. ఇచ్చిన రేట్లు ఈ ఆచరణలో ఎక్కడ కూడా జరగట్లే. తగ్గించేమని చెప్పేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు, జనాలు రాక రేట్లు ఎక్కువ వల్ల. కాబట్టి ఏంటంటే ఈరోజు కూడా కోర్టులో వేశారు. ఈరోజు కోర్టులో వచ్చిన అంశం మీద ఏంటంటే 10 రోజుల వరకు అమ్ముకోవచ్చు అని పెట్టారు. పెట్టి ఈ రేట్ల విషయం అనేది ఇంకా జడ్జిమెంట్ కాపీ రాలా. దాంట్లో ఏదన్నా ఎన్హాన్సింగ్ కానీ షోలు ఎక్కువ వేసిన దానివల్ల శాంతి భద్రతల సమస్య వస్తుందని దాంట్లో రాస్తుంది. బెనిఫిట్ షోల వల్ల రాత్రులు పూట వేస్తున్నారు కదా, ఒకటి 1 o'clock, 4 గంటలకు వేస్తున్నారు కదా. వీటి వల్ల కొంచెం శాంతి భద్రతలకి, ఎందుకంటే మొన్న ఇక్కడ జరిగిన తోపులాట కానీ, అక్కడ జరిగిన వ్యవహారం కానీ ఏదైనా జరగచ్చు అనేది ఆ ప్రేయర్లో మెన్షన్ చేస్తున్నారు కేసు వేసిన వాళ్ళు. అంతేకాకుండా 100 కోట్లు దాటిన తర్వాత హీరో రెమ్యునరేషన్ ఎంతంత తీసుకున్నారు అనేది జిఎస్టీ వాళ్ళకి అదేవిధంగా తెలపాలా అని చెప్పి, తెలిపారా లేదా అని తెలుసుకునేదానికి వాళ్ళు కూడా ఒక పార్టీ వాళ్ళు ఉన్నారు. 23 మంది ఉన్నారు రెస్పాండెంట్స్. వాళ్ళల్లో హీరోయిన్లు అందరూ ఉన్నారు. కియా అద్వానీ ఉంది, అదేవిధంగా రామ్ చరణ్ ఉన్నాడు, డైరెక్టర్ శంకర్ ఉన్నాడు, అందరు ఉన్నారనమాట. 25 రెస్పాండెంట్స్. మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, దాని ప్రకారం జిఎస్టీ పే చేశారా లేదా అని ఆ ప్రేయర్లో ఉంది. కానీ కోర్టు ఈ 10 రోజులు మాత్రమే చెప్పడం జరిగింది కోర్టులో. ఏపీ ప్రభుత్వం 14 రోజుల పాటు ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. సో కోర్టు మాత్రం 14 రోజులు కాదు, మునుపటి జీవో ఏదైతే 10 రోజుల వరకే ఉందో ఆ 10 రోజుల వరకే పెంచుకునే వెసులుబాటుని కల్పించింది. అయితే బెనిఫిట్ షోకి సంబంధించి ఇంకా కూడా రేట్లు, బెనిఫిట్ షో రేట్లు ఉన్నాయి కదా, 600 లేకుండా రెగ్యులర్ షోలకి ఉన్నాయి కదా, మామూలు షోలకు ఉన్నాయి కదా 150, 200. బెనిఫిట్ షో లేకుండా అట్లాంటి షోలకి ఏమన్నా ఇస్తారా అనేది జడ్జిమెంట్ ఇప్పుడు ఇవ్వాలా.
ఓకే, జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. కోర్టు తీర్పు కోసమే ఏపీ వరకు కూడా ఇంకా కూడా ఆన్లైన్ లో టికెట్ రేట్స్ ని అదే టికెట్లని ఆన్లైన్ లో టికెట్ పెట్టలేదు. అదే తెలంగాణలో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇస్తారేమో అని ఒక ఆశ ఉండొచ్చేమో. ఏదైనా పెంచుకునేదానికి 100 రూపాయలు 50 రూపాయలు లో పై క్లాస్ 100 రూపాయలు పెంచుకునేటట్టు, అదేవిధంగా ఇక్కడ 50 రూపాయలు పెంచుకునేదానికి అవకాశం ఇస్తాడేమో కానీ ఒక ఆశతో ఉన్నాడేమో. ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్ ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో కూడా, తెలంగాణలో టికెట్ రేట్లు ఇంకా పెరగవు, యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న రేట్లే ఉంటాయి అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంకా ఆశ ఉందంటారా? ఆశ ఉందేమో, చెప్పలేం కదా. ఆంధ్రాలో పెంచారు, ఇక్కడ ఏంటంటే డిస్టర్బ్ అయిపోద్ది రెవెన్యూ. ఎట్లా డిస్టర్బ్ అవుతుందంటే చెప్పమంటారా, ఇప్పుడు బార్డర్ జిల్లాల్లో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు నల్గొండ కోదాడ బార్డర్ కదా, అవతల పక్క కానీ సినిమా పడింది అనుకోండి, అక్కడ అవతల ఉండే నందిగామ గిందిగామలో థియేటర్లలో పడింది అనుకోండి, అక్కడ 200 150 200 ఉందనుకోండి షోకి, ఇక్కడ తక్కువ ఉంటే ఇటు వచ్చేస్తారు కదా జనాలు. అదేవిధంగా అక్కడ కూడా ఇప్పుడు నల్గొండ బార్డర్లో ఉంటాయి కదా, అక్కడంతా గుంటూరు జిల్లా సొగం ఉంటుంది కదా, ఉంటుంది కదా, కృష్ణా జిల్లా బార్డర్ ఉంటుంది. ఇటు చూస్తే ఇక్కడ ఉంటుంది బార్డరు. ఎక్కడ మన కర్నూలు ఉంది, కర్నూలు పక్కనే మహబూబ్ నగర్, అవన్నీ అక్కడే ఉంటాయి కదా, అక్కడే పక్కనే ఉంటాయి కదా కర్నూలు. ఇటు చుట్టూ ఎక్కడ చూసినా అదే ప్రాబ్లం ఉంటుంది కదా, అదే ప్రాబ్లం ఉంటుంది కదా. ఇప్పుడు ఆంధ్రాలో పెంచారు టికెట్, ఇప్పుడు తమిళనాడు ఉందనుకో, సూలూరుపేట లాంటి ప్రాంతం ఉందనుకో, ఆ పక్కనే మద్రాసు బార్డర్లో వేసారనుకో, తిరువల్లూరు వేసారనుకో, ఉంది కదా, అక్కడ తక్కువ రేట్లకు వచ్చింది అనుకో సినిమా. తమిళ భాష వాళ్ళకి అట్లా వచ్చి ఉంటుంది కాబట్టి, ఇప్పుడు చెన్నై ఉంది, ఇప్పుడు నగిరి ఉంది, నగిరిలో తెలుగు పడుతుంది, పక్కన తిరుత్తల్లో తమిళ్ పడుతుంది. తమిళ్ పడినప్పుడు పోతారు కదా జనాలు. ఏముంటుంది, ఒక 10 కిలోమీటర్స్ రేడియేషన్లో ఉన్నప్పుడు సినిమా చూసేదానికి పోయేదానికి ఆస్కారం ఉంటుంది కదా. రేట్ తక్కువ ఉన్నప్పుడు లాంగ్వేజ్ తెలిసి ఉంటుంది ఆటోమేటిక్గా. ఇవన్నీ ఈ మెయిన్ ఈ రీజన్స్ కోసమే సో ఇంకా కూడా ఆన్లైన్ టికెట్స్ అనేవి ఓపెన్ చేయలేదు తెలుగులో అంటారు. సో ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ ఖచ్చితంగా సినిమా టికెట్స్ అయితే బుక్ అయిపోతాయి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో బిఫోర్ పొంగల్, ఎందుకంటే 10వ తారీఖు వేసారు వీళ్ళు సినిమా, శుక్రవారం రోజు వేసారు. సో బిఫోర్ పొంగల్ కొంచెం కలెక్షన్స్ అంత స్పీడ్గా ఉండవు. పొంగల్ వ్యవస్థ అనేది ఎప్పుడు మేనేజ్ అవుతుందో, ఇక్కడ నుంచి జనాలు బయలుదేరుతారు, అక్కడ పోతారు. సోమవారం నుంచి రెవెన్యూ పరంగా బాగుంటుంది, సోమవారం నుంచి ఇంకా కూడా ఎక్కువగా ఉంటుంది, ఇంకా కూడా ఎక్కువ ఉంటుంది. హీరో కాబట్టి, ఇమేజ్ ఉన్న హీరో కాబట్టి, దాని అభిమానులు, దానికి సంబంధించిన వాళ్ళు ఓపెనింగ్ వరకు ప్రాబ్లం ఉండదు. ఓపెనింగ్స్ ఆ స్థాయి వరకే ఉంటుంది, అందుకని అది దృష్టిలో పెట్టుకొని ముందుగా రిలీజ్ చేశారు. అవును, ఒకవేళ స్టార్ హీరో కాబట్టి, గ్లోబల్ స్టార్ కాబట్టి ఓపెనింగ్స్ బాగుంటాయి. సో ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిన తర్వాత అలా హాలిడేస్ ఉంటాయి, ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆ డేస్ లో ఖచ్చితంగా. ఇప్పుడు మేజర్ గా చెప్పాలంటే డాకు మహారాజ్ కూడా దిల్ రాజే డిస్ట్రిబ్యూషన్, మేజర్ గా డిస్ట్రిబ్యూషన్ ఉన్నాడు. సో అన్నాడు కాబట్టి సినిమాకి గ్యాప్ ఉండాలని కొంత, ఒక్కొక్క సినిమాకి ఫెస్టివల్కి ఎన్ని సినిమాలు వచ్చినా అంత ప్రొవిజన్ ఉంది. అందరు జనాలకి ఏంటంటే వేరే రకమైన ఎంటర్టైన్మెంట్లు ఉండవు కదా. కొంతమంది కోడి పందాలు, ఆ పందాలు, ఈ పందాలు. కొన్ని జిల్లాల్లో ఈ సినిమా అనే ఎఫెక్ట్ ఉండదు, అయినప్పటికి కూడా కొన్ని జిల్లాల్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి సినిమా చూడడం అనేది, పండక్కి సినిమాలకు పోవడం అనేది చాలా మన ఆంధ్రాలో ఆచారం. అందుకే కదా దిల్ రాజు చెప్పింది, తెలంగాణలో వచ్చి మటను కళ్ళు తాగుతారు, సినిమా మీద పెద్ద ఇంపార్టెన్స్ చూపిరు అని అన్నాడు. అన్నప్పటికీ కూడా రెవెన్యూ పరంగా వచ్చి రెవెన్యూ జనరేట్ చేసే ఏరియా వచ్చి హైదరాబాద్ సిటీ రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఎక్కువగా. మల్టీప్లెక్స్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మెనీ షోస్ వేస్తారు ఒకే థియేటర్లో. ఒక్క రోజులో 20 షోలు 30 షోలు కూడా వేస్తుంటారు, రన్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ హైదరాబాద్ వచ్చి దీనికి ప్రధానంగా ఇప్పుడు పెరిగేదానికి కారణమైంది. ట్రై అయితే చేస్తూ ఉంటాడేమో, మరి చూద్దాం సార్. మీరు అన్నట్టుగా నిజంగానే ఈ కారణాలతోనే ఇంకా కూడా బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. మరి కొన్ని గంటల్లోనే ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఒక రోజు మాత్రమే మిగిలింది. ఇది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ కోసం ఇండస్ట్రీ అదేవిధంగా అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్లో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా సినిమాకి సంబంధించి కూడా 2 సినిమాలు నిర్మాత దిల్ రాజువే కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్కి, ఈ 2 సినిమాల మధ్య గ్యాప్ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే 10వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. సో
తెలంగాణలో కూడా ఇంకా కూడా రేట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తారేమో అనేటువంటి ఆలోచనతోనే కొంత టైం తీసుకొని ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.